నమస్తే ఐనన్ టీవీకి స్వాగతం. మహేశ్వర నియోజకవర్గం బడంగ్పేట సర్కిల్ 16 పరిధిలోని నాదర్గల్ డివిజన్ 57 అల్మాస్గూడలో గల వైఎస్ఆర్ పార్క్ వద్ద మాజీ ముఖ్యమంత్రి ప్రజానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఐసీసీ విచార విభాగ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పార్కులోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, మహిళలు, యువత, స్థానిక ప్రజలతో పాటు పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ఇలా ప్రతి వర్గ సంక్షేమం కోసం చారిత్రాత్మక పథకాలను అమలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశేష సేవలు అందించిన మహానేత అని కొనియాడారు. ఆయన భౌతికంగా మనకు దూరమై 16 ఏళ్లు గడిచినా నేటికి ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచి ఉండడమే ఆయన ప్రజాసేవకు నిదర్శనమన్నారు. అదే వైఎస్ఆర్ స్ఫూర్తితో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రగతి కోసం అంకితభావంతో కృషి చేస్తోందని బోయపల్లి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ బండారు సత్యనారాయణ హాజరయ్యారు. వారితో పాటు కాంగ్రెస్ నాయకులు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, నవారు మల్లారెడ్డి, ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, బోయపల్లి వెంకటరెడ్డి, దెండు శ్రీనివాస్ గౌడ్, వినోద్ నాయక్, వంశీ, సునీల్, వైఎస్ఆర్ అభిమానులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి పేద గుండె చప్పుడు అంటే వైఎస్ఆర్, సంక్షేమ పథకాలంటేనే వైఎస్ఆర్. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి రాష్ట్రంలో 2004లో అధికారం తెచ్చిన గొప్ప నేత, మహానేత వైఎస్ఆర్. ఈరోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ప్రతి గుండెల్లో, ప్రతి వ్యక్తి దగ్గర గుండె చప్పుడే వైఎస్ఆర్. సంక్షేమ పథకాలైనా, ఏదైనా, ఒక ఉచిత రేషన్ బియ్యం అయినా, ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం, ఈ రోజు ఉచిత బియ్యం. అది కాంగ్రెస్ వల్లనే సాధ్యం. పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు గాని, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 24 లక్షల ఇల్లు కట్టించిన, ఇందిరమ్మ ఇళ్లను కట్టించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రోజు ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆనాడు పులివెందుల నుంచి వైఎస్ఆర్ రాష్ట్రాన్ని స్థాపిస్తే ఈరోజు నల్లమల్ల నుంచే పులిబిడ్డ వచ్చిండు. కొండారెడ్డిపల్లి నుంచి ఈరోజు రాష్ట్రాన్ని ఒక జెడ్పీటీసీగా ఉండి 20 సంవత్సరాలు ఏకతాటిగా ప్రజలకు సేవ చేసుకుంటా కాంగ్రెస్ పార్టీలో 2017లో చేరి 2023లో అధికారం తెచ్చిన గొప్ప నేత ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కొంతమంది డ్రామాలు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటారని చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ సంక్షేమమైన, అభివృద్ధి అయినా, ఏదైనా కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుంది. వారికి కూడా తెలుసు. మాజీ హోంమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల చెల్లమ్మని హోమ్ మినిస్టర్ గా చేవెళ్ల చెల్లెమ్మ గాని ఇచ్చిండు. వారికి తెలుసు. కానీ కేసీఆర్ గారు వలలో పడిపోయింది. ఈ మాయమాటలు చెప్పడము ప్రజలందరూ గమనిస్తున్నారు. నేను ఇక్కడి నుంచి ఒక పిలిపిస్తున్నా, కాంగ్రెస్ నాయకులారా, వారు ఎమ్మెల్యే గారు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. మనమే ఎమ్మెల్యే గారిని అడ్డుకుందాం. ఎక్కడైనా సరే అభివృద్ధి కార్యక్రమంలో మనం అందరం కలిసి, అది ఫౌండేషనే కానీ, ఇనాగ్రేషన్ కానీ, మన కాలనీలలో డెవలప్మెంట్స్ మనమే తెస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది కానీ చేయలేరు. మనమే అందరం కలిసికట్టుగా ఉండి కొబ్బరికాయ కాలనీ వాళ్ళతోటి అందరితోటి కలిసి కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం మనం తీసుకుందాం. నాకు తెలుసు, రాజశేఖర్ చనిపోయి ఇప్పటికీ దాదాపు 17 సంవత్సరాలైనా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అతని మరవలేక ఉన్నారంటే ప్రజలు. అతను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చెరగని ముద్ర వేయడం జరిగింది. అతని పథకాలు ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రియంబర్స్మెంటు, రైతులకు ఉచిత కరెంటు, అదేవిధంగా
రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు అనేక రకాలుగా వేల కోట్లు వెచ్చించి అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి గారిదే. ఈ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చి ఈ ఉమ్మడి రాష్ట్రాల రైతాంగానికి ఎంతో రకంగా మేలు జరిగిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఇంతగా అభివృద్ధి జరిగిందంటే ఆ ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ ఈ సంబరాలు చేసుకుంటే గతంలో ఒక 20 ఏళ్ల కింద ఇక్కడ ఏమి లేకుండే ఈ వైఎస్ఆర్ ఇక్కడ మన ఈ కాలనీ ఇదంతా డెవలప్మెంట్ కావడానికి, ఇండ్లు ఈ పట్టాలు రావడానికి ఆ మహనీయుడే ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ గూడు ఉండాలనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశ. ఇక్కడ రాజీవ్ గురుకల్పన ఇచ్చింది వైఎస్ఆర్. ఇక్కడ పేదలకు ఎన్నో ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రియంబర్స్మెంట్ అయినా, ఉచిత కరెంట్ అయినా ఈ రోజు అదే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మహనీయుని ఆశయాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. జై కాంగ్రెస్. ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రానికి ఎన్నో గొప్ప సేవలు చేశాడు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత ఉచిత కరెంట్ ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ఎన్నో పథకాలు ఆయన చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాం. ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ రాజశేఖర రెడ్డి ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నాడు. ఎందుకంటే వారు పెట్టిన 108 గాని, ఉచిత విద్యుతే గాని, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి పేదల సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేదవాని గుండెల్లో నిలిచేటట్టు చేసిన సంక్షేమ పథకాలను ఈ రోజు వరకు కూడా గుర్తు చేసుకుంటున్నామంటే అదే కొనసాగింపుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని కొనసాగింపుగా చేస్తున్నాడు. మరొక రాజశేఖర రెడ్డిని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలనలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చేసిన కొనసాగింపును ఈరోజు చేస్తున్నారు వారు. అదే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.